ఈ రోజు నా మీద నాకే అంత కోపంగా, ఎంత అసహ్యంగా అనిపించిందో, ఈ రోజు జరిగిన సిట్యుయేషన్ అయితే నా లైఫ్ లాంగ్ ఇలాగే గుర్తుంచుకుంటాను. అది చేసిన వాళ్ళని కూడా అలాగే గుర్తుంచుకుంటాను. ఎంత మంచిగా మాట్లాడతానో అంత మంచిగానే, అంత ర్యాష్‌గానే ఉంటాను నేను చిన్నప్పటికి, ఇప్పటికి నాలో చాలా మార్పయితే వచ్చింది. చిన్నప్పుడైతే మా అమ్మ ఏదన్నా అంటేనే మా అమ్మతోనే వారం రోజులు, 20 రోజులు అలా మాట్లాడుకోకుండా, ఇంట్లో అన్నం తినకోకుండా ఉండేదాన్ని. ఇప్పుడైతే ఎవరు ఏమన్నా కూడా మనోళ్ళే కదా అని చెప్పేసి సర్దుకుపోయే తత్వం అయితే ఎక్కువైపోయింది. కానీ ఎవరు ఏమన్నా ఎలాంటి సిట్యుయేషన్‌లో, ఎలాంటి దీనస్థితిలో చూసినా కూడా ఏదో ఒక రోజైతే దేవుడు మనకంటూ ఒక రోజైతే ఇస్తాడు. ఆ రోజైతే తిప్పి కొడితే ఎక్కడ మొహం పెట్టుకోవాలో కూడా అర్థం కాదు. అలాగిస్తాననమాట నాతో పెట్టుకుంటే. కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటదంటే బాగా డబ్బులున్నాయి అనుకోండి, వాళ్ళతో అయితే ఎంత మర్యాదగా, ఎంత మనస్ఫూర్తిగా మాట్లాడతారో, అలాగే కొంచెం స్టెబుల్‌గా లేరు అనుకున్న వాళ్ళని పక్కకైతే అలాగే దోసేస్తా ఉంటారు. కానీ మనం బ్యాడ్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడే మనతో పాటు ఎవరుంటారు, మనతో పాటు ఎవరుండరు అని చెప్పేసి దేవుడు ముందలే ఇలాంటి వాళ్ళనందరిని చూపిస్తాడన్నమాట. వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడినా కూడా వాళ్ళు చేసినవైతే అలాగే గుర్తుండిపోతాయి కదా! నా లైఫ్‌లో కూడా అంతే. కొంతమందినైతే మర్చిపోలేనంత విధంగా గుర్తుపెట్టుకుంటాను. ఎంత మంచి చేసినా కూడా మనం చేసిన మంచిలోనే చెడు వెతుక్కునే వాళ్ళే చాలా మందైతే ఉన్నారు. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి.